ఫస్ట్ క్వశ్చన్, కాలేజ్ లో ఎలాంటి రూల్స్ ఉంటే నచ్చదు? వ్యాలంటైన్స్ డే చేయొద్దు అన్నప్పుడు నచ్చదు. ఎవరు కనిపిస్తే వాళ్ళతో పెళ్లి చేసిస్తారు చూడు, అది నచ్చదు నాకు. అది కాలేజ్ లో కాదే నీ అక్క, బయట చేస్తారు. కాలేజ్ ఎందుకు చేస్తారు? కాలేజీలో వేస్తలేరు. లైబ్రరీస్ లో సీసీ కెమెరా పెట్టినప్పుడు కాదు, బేసిక్ గా లైబ్రరీకి నాలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తారు. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే ప్రాబ్లం ఏంటి? మాలాంటి వాళ్ళు బుక్లు అమ్ముకోవడానికి వెళ్తారు. ఎందుకు నీకు నచ్చదు సీసీ కెమెరాస్? నాకు నిద్ర వస్తే చదువుకుంటుంటే. నెక్స్ట్, అంటే అన్ని పీరియడ్స్ ఒకటే రోజు కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ చెప్తే బాగుంటుంది. అది కూడా ఒక 10 నిమిషాలు ఉంటే చాలు. చాలు చాలు. ఆ 10 నిమిషాలు కూడా వచ్చి అటెండెన్స్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. అటెండెన్స్, ఎనీబడి వాంట్స్ టు గో టు టాయిలెట్ గో. అరే 10 నిమిషాలు అన్నీ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్. మార్నింగ్ కాలేజ్ కి రమ్మన్నాడు. మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ కి రాత్రి పెడదాం కాలేజ్. నైట్ 12 వరకు చూసి పడుకోవాలి కదా. ఏం చూస్తావు అమ్మా నువ్వు? 12 వరకు పటాషో రాత్రి 12కి వస్తుందమ్మా అది. యూట్యూబ్ లేదు, యూట్యూబ్ లో చూస్తుందంట. మనం అర్ధగంట 11 to 11:30 చూస్తుంది. 11:30 to 12. నెక్స్ట్, క్లాస్ లో అబ్బాయిల్ని అమ్మాయిల్ని సపరేట్ కూర్చోబెట్టడం పక్కన కూర్చోబెట్టాలి. నీ పక్కన ఏం చేస్తావు అప్పుడు? మాట్లాడుకోవచ్చు కదా మంచి. చదువు. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఉండడం. వా సూపర్ రా. కాలేజ్ లో ఎట్లాంటి రూల్స్ పెడితే నీకు నచ్చదు చెప్పు? అసలు రూల్స్ పెట్టకపోతే బాగుంటుంది. అరే ఫనీ చెప్పరా, కాలేజ్ లో ఎలాంటి రూల్స్ పెడితే నచ్చదు? ఏది కాలేజీకి వచ్చి ఎస్ఆర్ అనుకుంటా సెల్ ఫోన్ లోనే పని అన సెల్ ఫోన్ లోనే ఎస్ఆర్ అంట బయట నుంచి. ప్రెజెంట్ సార్ కట్. వెంకీ, చిట్టీలు కొట్టొద్దు అనే రూల్స్ ఉంటుంది కదా, అది బ్యాన్ చేయాలి. చిట్టిలను పాపం కొడితే పాపం ఫీల్ అయితే కదా, అందుకే డైరెక్ట్ బుక్ పెట్టుకొని రాయాలి. మరి పంచ్ పటాకాలోది సెకండ్ టాపిక్ ఇస్ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉంటే మీకు నచ్చుతుంది? హీరోయిన్ బైక్ మీద బాయ్ ఫ్రెండ్ ని కూర్చోబెట్టుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్తే బాగుంటుంది. హీరో హీరోయిన్ ని ఓదార్స్తున్న సీన్స్ బాగుంటాయి. హీరో హీరోయిన్ ని ఓదార్చే సీన్స్. ఆ లాంగ్వేజ్ లో కాదు. జీ బంగారం, ఆ సీన్లు ఎట్లా ఉంటాయి కదా, అవి ఎడిట్ చేయరు కదా. ఆమెకు అవి ఇష్టమంట. అవి ఉండాలి, ఎక్కువ ఉండాలి. నీకేంటి ఎడిటింగ్ చేసే సీన్లో ఇష్టమా నీకు? ఎడిటింగ్ రూమ్ లో పోయి చూసుకోను. నెక్స్ట్, హీరోయిన్ వర్షన్ లో డాన్స్ వేసాడు. నెక్స్ట్, హీరోయిన్ బిక్ని మీద బీచ్ లో పరిగెత్తుతున్నప్పుడు. సినిమా మొత్తం ఒక 4-5 రీళ్ళు అవే ఉండాలి. మొత్తం సినిమా పరిగెడుతూనే ఉండాలి. మొత్తం ఈ బీచ్ నుంచి ఆ బీచ్, ఆ బీచ్ నుంచి ఆ బీచ్. అంతేనా? అంతే. నెక్స్ట్, అమ్మాయిల్ని ఎప్పుడు పొగుడుతూ ఉండే సీన్స్ ఉండాలి ఎక్కువగా. మిమ్మల్ని పొగిడితే ఎట్లాంటోడైనా ఓకే కదమ్మా మీకు. ఆడిట్లా బిస్కెట్లు వేస్తే నెక్స్ట్, అబ్బాయిని చిత్త కొట్టడం. మూవీలో 6 సాంగ్స్ తీసేసి 6 లిప్ లాక్ సీన్స్ పెడితే మంచిగా. ఇప్పుడు మనము లిప్స్ కి లాక్ ఇస్తే బాగోదు చూడ్డానికి. ప్రతి మూవీలో సన్నీ లేని ఐటమ్ సాంగ్స్ ఉంటే మంచిగా ఉంటుంది. మూవీలో హీరోయిన్ ఫైట్ సీన్స్ ఉంటే బాగుంటది. బాగుంటది కదా. ఇక్కడే చేద్దాం. సంఘవి పైకి రా. మన ముగ్గురం విలన్స్, తన హీరోయిన్. రెడీ? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూషన్ చేయొద్దు, కన్ఫ్యూషన్ లో ఎక్కువ కొట్టేస్తా. కంపువని వచ్చేస్తున్నాడు. లెట్స్ గో ఆన్ ఫన్ స్టేజ్ మిడిల్ పని.
అదే యూట్యూబ్ లో నిజంగా అన్న మాకు రోజు పొద్దున వస్తలేదు, మేము యూట్యూబ్ లో నీ స్కిట్ చూస్తూనే వస్తుంది మాకు అని. అరే గలీజ్ వస్తున్నాయి కమెంట్లు. ఇవాళ అది లేకుండా చెంబు లేకుండా కామెడీ చేస్తారు. ప్రతి ఎపిసోడ్ లో ఇలానే అంటున్నావు. ఇవాళ చెప్తా, నాకు నమ్మకం లేదు. ఈ సమ్మర్ హాలిడేస్ కదా, కాకపోతే హాలిడేస్ లో బంధువులు వస్తుంటారు ఎక్కువ. అరే ఫోన్లు వస్తుంటాయి, మా పిల్లలకి హాలిడేస్ రా కొంచెం సినిమా చూపిస్తావా, లేకపోతే టీవీలు చూపిస్తావా, షూటింగ్లు చూపిస్తావా అని ఫోన్లు చేస్తుంటారు. అయితే ఇద్దరికి భార్య భర్త ఇద్దరు వాళ్ళకి కొత్త పెళ్ళైంది జంట. వాళ్ళిద్దరు పోతే ఎట్లుంటదని కామెడీ ఇప్పుడు అంతేగా. కాదు వాళ్ళిద్దరు పోరు ఇవాళ, వాళ్ళిద్దరు పోరా. అయితే కొత్త పెళ్ళైంది జంటకి, వాళ్ళ ఇంటికి బంధువులు వస్తారు. ఫస్ట్ బంధువులు ఎట్లా పోతారు అదేగా. కొత్త పెళ్ళైంది కదా, వాడికి నైట్ అంతా నిద్ర ఉండదు కదా. ఇక లేచిన తర్వాత పడుకున్నాడు, ఫోన్ వచ్చింది. ఫోన్ రాగలన్నాడు, ఇక పిల్లలకి హాలిడేస్ అంట, మేము వస్తున్నాం. అరే అవునా, నేను లేను రా, పూణే అవుట్డోర్ షూటింగ్ వచ్చిన. పూణేలో పోతే ఎట్లుంటది. అరే నేను పూణే అవుట్డోర్ లో ఉన్నా అంటే వాడు అడిగిండు, ఏ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నావు? అది దిల్ వాళ్ళ గెస్ట్ హౌస్. అవునా, ఒకసారి తలుపు తీ. నేను బయట నా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాడు. తలుపు తీగలని వీడు డైరెక్ట్ ఇంటికి వచ్చిండు. వచ్చేసిన తర్వాత కూర్చుంటాడు. ఆటో దిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు రా? అదే చేస్తాడు చెప్పిగా ఇంటం. అంటే ఆటోలో అప్పటి నుంచి అర్జెంట్ గా వస్తుంటది కదా కంట్రోల్. ఆటో ఇట్లా ఇట్లా దుక్కుతుంటది. ఇంకా ఇక వీళ్ళు ఎట్లుంటారంటే ఇంటికి వచ్చిన వదిన వీళ్ళందరూ కూడా వీళ్ళు మెనూ ఇస్తుంటారు చుట్టాలు. వదిన ఇగో ఇక టిఫిన్లు ఏం పెట్టుకో మాకు, ఇక ఎక్కువ పెట్టొద్దు, అర్థమవుతుందా? ఎక్కువ పెడితే ఎక్కువ వస్తుంది. వదిన ఇదిగో మా పిల్లగాడికి చిన్ని చిన్ని బోండాలంటే ఇష్టం. అరే ఇది లేకపోతే కామెడీ లేదా? చెప్పేది వినవా మొత్తం? ఇక మా అమ్మాయికి అయితే గారెలు కావాలి, చిన్న చిన్న గారెలు ఉంటే గారెలు అంటే ఇష్టం. ఇగో మీ అన్నయ్యకి అయితే ఈ గారెలు ఆయిల్ ఫుడ్ తినడు తెలుసా, ఓన్లీ దోశ అంటే ఇష్టం. అది చూసావా, సైజ్ కి తగ్గట్టు చెప్తున్నావు. మరి మామూలు దోశ కాదు వదిన, ప్లెయిన్ దోశ అయితే అస్సలు తిండు. ఆనియన్ దోశ కానీ మసాలా దోశ కానీ ఇదంతా తిన్నాక కూర్చుంటారు. ఇదంతా లైన్ కూర్చో, అమ్మా బోండా, అమ్మా వడ, అమ్మా. మందే ఉందిలే వదిన, ఏదో ఉప్మా లైట్ తినేస్తాం. ఆ ఉప్మా కూడా లైట్ గా జీడిపప్పు కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించు, సరేనా? ఇక తినేసిందండి. తిన్న తర్వాత అరే టిఫిన్ తిన్న తర్వాత కాఫీయో టీయో తాగుతారా? సారీ అప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. తర్వాత టీ కాఫీలు. వదిన ఇదిగో ఇక నేనైతే బ్రూ కాఫీ తాగుతా, ఇక మీ అన్నయ్య అయితే బ్రూ కాఫీ అసలు తాడు, ఫిల్టర్ కాఫీ మంచి నురుగు వస్తుంది. అది కాదు నేనేం చెప్పిన మీరు అట్లా ఎందుకు ఊహించుకుంటారు? నువ్వే క్రియేట్ చేసినావు కదా 10 ఎపిసోడ్లో, ఇది లేకపోతే కామెడీ లేదా? ఇక ఈ లేడీస్ ఉంటారు కదా, అవును వదిన ఇక కొత్త పెళ్ళైంది కదా, ఇక మీ ఆయన ఏడి తీసుకుపోలేదు, ఆ నీమూను ఆమూను ఈమూను ఏడి తీసుకెళ్ళే వదిన అంటే ఆయన కుదరదు కదా, ఉదయం డ్యూటీకి వెళ్తారు సాయంత్రం వస్తారు. మా హనీమూన్ అయితే మొత్తం దుబాయ్ బ్యాంకాక్ మలేషియా మొత్తం వెళ్ళినాను తెలుసా, ఎంత బాగా తిరిగినావో. మీ ఆయన ఏం తిరగడా, తిప్పడా, వేస్టే. ఎప్పుడైనా మనం ఆడోళ్ళు మొగోళ్ళని అడగాలి, అడగకపోతే వాళ్ళు ఎక్కడ తీసిపోరు అని పొలలు ఎత్తుంటారు. దీని తర్వాత చేతులు బోసిపోతున్నాయండి, పిల్ల బంగారం కావాలి చేయించలేదు మీ ఆయన. మా ఆయన అయితే చూడుగో 7 నుంచి 7 దాకా కావాలి చేయించిండు. నాకు విషయం తెలిసింది, వదిన మంచి పని చెప్పింది, ఎట్లయినా అడగాలని చెప్పేసి పుల్లలు పెడతారు. సరే అని చెప్పి మూగుడు ఏంది అబ్బా ఏంది గాలు చేయించావా, నగలు చేయించావా, వాళ్ళ ఆయనకైతే వాళ్ళ ఆయన ఇట్లా చేయించినంటే ఇట్లా చేయించినంటే పుల్లలు పెడతారు, అంతా అయిపోయింది. మా ఫిడేల్ పనికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సులభ్ కాంప్లెక్స్ ముందు చిల్లర తీసిన ఫీలింగ్ ఎలా ఉంటది, లోపల ఉన్నప్పుడు వాటర్ రాకపోతే ఫీలింగ్ ఎలా ఉంటది? ఏమైతుంది దందా లేదు ఏం లేదు, అమ్మాయి ఎవరికి వస్తలేదా అండి, రెడీ వాడు ఏదో గేమ్లు ఆడుకుంటాను.
హలో డబ్బులు అర్జెంట్ ప్లీజ్. నాకు అర్జెంట్ బాస్, ప్లీజ్ బాస్, నేను ఆఫీస్కి హలో వెళ్ళాలి. నాకు అర్జెంట్ డబ్బులు. దేనికి పోతావు, దీనికి పోతావు, దీనికి పోతావు, దేనికి పోతావు? మూడు మూడింటికి పోవటం ఏందిరా? ఆల్ ఇన్ వన్. సరే అయితే 10 రూపాయలు ఇంకా ఇదిగో నాకు డబ్బులు లేవు, ఈ ఫోన్ ఉంచుకో. నీ దగ్గరే ఉంది. చెక్ రాసి చెక్ రాసి సులభ్ కాంప్లెక్స్ కి వెళ్ళి చెక్ రాసిచ్చాడు. హలో బాయ్ సాబ్, రావాలి బయట రావాలి బాయ్ సాబ్. బయటికి రావాలంటే ముందు ఇంట్లో వాటర్ రావాలి. చెక్ తీసుకున్నారు, వాటర్ రావట్లేదు సార్. ఆ పక్కన పేపర్లు ఉంటాయి చూడు సార్, పక్కన ఎవడో వాడిన పేపర్లు ఉన్నాయి సార్. అది వాడేతే అది. దీంతో మళ్ళీనా సార్? ఇటు తిప్పు. సార్ ఒక పని చేయండి, బయటికి వెళ్ళి ఒక మంచి వాటర్ బాటిల్ తీసుకురండి సార్. సార్ నాకైతే ఒక బకెట్ కావాలి సార్. దేనికి రా? అలా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. బయట జనాలు వెయిట్ చేస్తున్న, తొందర అంటే. సార్ నాకు లూజ్ మోషన్స్, బయటకు రాలేను సార్. ఎవడు ప్రతి ఒక్కడు వస్తుంటాడు, ప్రతి ఒక్కడు పోతుంటాడు, కడుక్కోవడం లేదు. మనోడికి మధ్య చాలా బిల్డప్స్ ఎక్కువైపోతున్నాయండి. స్టాండప్స్ బాగా చేస్తున్నాను, నాకంటే బాగా ఇంక ఎవరు చేయలేరని చాలా బిల్డప్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. చాలా మంది మనం ఏంటంటే తోటోడు తొడగోసుకుంటే ఎదుటోడు మెడగోసుకున్నాడు అంట. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మనకు కనబడగానే. ఇప్పుడు రవణ్ వచ్చాడు అనుకోండి, ఎక్కడైనా షోకి వెళ్ళాడు, రవి కనబడ్డాడు అనుకోండి, వాడికి అసలు ఏముండదు. రవి రవి ఎస్ ఎస్ పటాస్. ఎస్ చాలా సార్ నేను వంటల ప్రోగ్రామ్ లో చూసాను. నేను పటాస్ అండి, వంట ప్రోగ్రామ్ కాదు, పటాస్ లో చేస్తా. ఓ ఎస్ కరెక్ట్ కరెక్ట్. పటాస్ లో మన కప్పు గెలుచుకున్నావు లాస్ట్. కానీ నిజంగా రవి, నువ్వు సీరియస్ గా చెప్తున్నాను, అల్టిమేట్ గా చెప్తున్నాను, యూఆర్ రియల్లీ గ్రేట్ అబ్బా. బికాస్ ఎందుకంటే ఆ పటాస్ ఫ్లోర్ అంత క్లీన్ గా ఊడుస్తావు కదా. సార్ మీరు పొరపాటు పడుతున్నారు, నేను పటాస్ షోలో యాంకర్స్. అచ్చా అచ్చా అచ్చా, నేను కాదంటే అది నీకు ఇచ్చిర్రా. ఫస్ట్ అది నాకు అనుకున్నారు. నేను స్నానానికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో టవల్ లేదని మా ఇంట్లో గొడవ పెట్టుకునేసరికి ఆల్రెడీ ఆడిషన్స్ అయిపోయినాయట. మీరు ఫనీ అని ఫనీ. ఓ ఫనీ మీరేనా? ఎస్ ఎస్ ఎస్. మొన్న మా వీధిలో సులభ్ కాంప్లెక్స్ రిబ్బన్ కటింగ్ చేశారు. అది ఫస్ట్ రిబ్బన్ కటింగ్ చేయమని నాకే పిలిచారు. రిబ్బన్ కటింగ్ ప్రాక్టీస్ చేస్తూ మా ఆవిడ జుట్టు కట్ చేశారు. అందులో పోదామని నాకు ఫస్ట్ పోండి సార్ నాకే చంపించారు. కాకపోతే మంచినీళ్ళు అనుకుంది ఆగేసా. సో రోజు నేను మా ఊరు వెళ్ళానండి. మా ఊరు వెళ్తే మా మామయ్య ఉంటాడు. ఎమ్రా అల్లుడు, ఏం కార్లో వచ్చినావా? కార్లో వచ్చిన మామ. అవునా, కిరాయి ఎంత? కిరాయి కాదు మామ, కొత్త కార్ కొన్నావేంది? మీ అయ్యే భూమి అమ్మినవేంది? అవురా, నువ్వు ఇంతకేం చదివినవరా? నేను డిప్లొమా ఇన్ మిమిక్రీ గోల్డ్ మెడలిస్ట్ మామ. అవునా, మా పోరగాళ్ళని కూడా ఇంగ్లీష్ లేచిండ్రా, మస్తు చదువుతారు. పెద్దనేమో 2 క్లాసు, చిన్నోడు నర్సు. ఓ నర్సరీయా? అల్లుడు సంసప్ తాగుతావా? ఓ థమ్సప్ వద్దు మామ, అయితే ఫైట్ తాగు. ఏ అక్క, అల్లుడు వచ్చిండు, మస్తు స్కూల్ ఉండాలి. అల్లుడు తాగురా? తాగి నా పేరు చెప్పి పైసలు ఇచ్చిపో. అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ ముందు బిల్డప్స్ ఇస్తుంటారు. ఎలాగా? వాడికి తెల్లారి గర్ల్ ఫ్రెండ్ కలుస్తానని చెప్పింది. రవణ నీ ప్యాంటు, టీ షర్ట్, వీలైతే వాచ్ నేను వేరే వేసుకోనుగా, నాకు అలవాటు. వేసుకున్నాడు. వేసుకొని వాళ్ళ లవర్ రాగానే బంగారం బాగేనా అని. రవి ప్యాంట్ లా ఉంది. రవి ఈ పాయింట్ నే నచ్చిందని చెప్పి జిరాక్స్ తీపించుకొని వేసుకున్నాడు. సరే బంగారం, ఐస్ క్రీమ్ తిందామా? తిందాం. వీటి దగ్గర పైసలు. ఓ పని చేద్దామే, మన ఇద్దరు లవర్స్ కదా, ఒక ఫుల్ ఐస్ క్రీమ్ కూడా చెరువు పక్క నాకుదాం.
ఇవన్నీ పెళ్లి తర్వాత. ఓ పని చేస్తా, ఐస్ క్రీమ్ నీ నాకు తప్పుల నువ్వు నాకు. ఇక లేడీస్ ఎక్కువగా షాపింగ్స్ ఎక్కడ చేస్తారండి మీరు? చంద్ర బ్రదర్స్, బేగం బజార్, ఆర్ఎస్ బ్రదర్స్, సెంట్రల్. ఇలా షాపింగ్ చేస్తారు అని చెప్తారు అంతే. వీళ్ళు చేసేది ఎక్కడంటే కోటి 50 రూపాయలు రవాలే. మహా ఇంకొంచెం కాస్ట్లీగా ఉండాలి, బాగా కనబడాలంటే చోరీ బజార్కి వెళ్తారు. ఆల్రెడీ వాళ్ళు ఎవరో ఎత్తుకొచ్చిన బతకొచ్చి కొనుక్కుంటారు. ఓకే, మరి మా విక్టరీ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అమ్మాయిలు షాపింగ్ వెళ్తే వాళ్ళు చేసే బిల్డప్ ఎలా ఉంటుంది? లేడీస్ ఎలా బిల్డప్ సార్? షాప్ కి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న కేవలం 1000 రూపాయలు. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఎంతండి? సారీ సారీ 2500 అండి. వెరీ చీప్. మీకోసం స్పెషల్ డిస్కౌంట్ 2000 కి అండి. వాట్ వెరీ చీప్. ఏమండి ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని 20,000. ఆ అబ్బాయిలందరికి 20,000. నాకు ఓకే. అబ్బాయిలు కాదండి, చీరలు. ఓ చీరలు 20,000, వెరీ చీప్. మా అబ్బాయి డైపర్ వేస్తాం కదా, డైపర్ కి 20,000. మీ రేంజ్ ఇక్కడ ఉన్నాయి 20 రూపాయలు, ఇదిగోండి. 15 రూపాయలకి రాదా? ఎక్స్క్యూజ్ మీ, మంచి డ్రెస్సెస్ ఉన్నాయా మేడం? ఇది కిడ్స్ వేర్ అండి. పక్కన నాకు కిడ్స్ వే కావాలి. మీకు పిల్లల కాదు, నాకే. అంటే మీకు ఏజ్ వాళ్ళకి 2 ఇయర్స్. మేడం ఇవి 2 ఇయర్స్ పిల్లలు. ఇంత ఉంటాయా? అందుకే చెప్పాను మేడం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కాదు, ఇంత పెద్దగా ఉంటాయా? నాకు జస్ట్ 1.5 year బేబీ దియ్యు. 1.5 year బేబీ ఇదిగోండి, అది ఎంత ఉంటది? ఓ ఇది నాకు నచ్చింది. ఈ సంవత్సరంన్నర పాప డ్రెస్ వేసుకొని సినిమాకి వెళ్తారు. ఏయ్ ఎక్కడికి నీ డ్రెస్? ఓ ఇది 150. ఏంటి 150 రూపీస్? కాదే, $150. ఇది మా మమ్మీ US నుంచి ఫ్లైట్ లో వెళ్తుంటే కిటికీలోంచి కింద వేసాడు, నేను వేసుకున్నాను ఇక్కడ. పటాస్ ఎప్పుడు కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే. 123telugu.com లో ఆడిషన్స్ జరిగాయి. ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి ఈ రోజు పటాస్ లో ఫస్ట్ టైం కాదు, యాక్చువల్లీ సెకండ్ టైం 100th ఎపిసోడ్ లో కూడా మీకు కనిపించిన ఆ ఇద్దరు మళ్ళీ రాబోతున్నారు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ సాయి అండ్ సరాత్. స్వాదికా Music, okay. Disco, okay. Move it, okay. Slowly. పటాస్ ప్రోగ్రామ్ కి ఆడిషన్స్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ ని ఎలా ఆడుకున్నాడో ఇప్పుడు చూద్దాం. నమస్తే సార్. ఎవరు నువ్వు? సార్ నేను సార్ పల్లిని ఆడిషన్ కి రమ్మన్నారు. తమ్ముడు డిచ్ పెళ్ళి నువ్వా? నేను సార్. సరే తమ్ముడు, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నీకు 2 టెస్టులు పెడతా. ఓకే. ఒకటి ఎక్స్ప్రెషన్ రౌండ్, ఒకటి కన్వర్సేషన్ రౌండ్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రౌండ్ ఏంటంటే నేను వెనకాల డైలాగ్ చెప్తా, నువ్వు ఎక్స్ప్రెషన్ చేయాలి ముందడ. రెడీ సార్. ఓకే రెడీ. ఇప్పుడు నీ కింద కిరోసిన్ పోసినా వాసన వస్తుంది సార్. సరంగా మంట పెట్టినా పువ్వులు వస్తున్నాయి. మళ్ళీ కిరోసిన్ పోసినా. సరే కానీ ఇప్పుడు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాలి. సారీ సార్, నాకు ఈత రాదు. పూవించాలి, నవ్వులు పూయించాలి అందరు. ఏ పూలు? మల్లె పూల, బంతి పూల? నాయన కష్టం ఎంత అంటే బలేగుంది. ఏ ఫోన్ ఇది? సెల్ ఫోన్. ఖరీదెంత? 60,000. ఒత్తుకోనికి బటన్లు లేవు, దీనికి 60,000. ఖాళీ అద్దం ఉన్నది ముఖం చూసుకోనికి. నా ఆరెంజ్ 600. ఒత్తుకోనికి ఎర్ర బటన్, పచ్చ బటన్, సెంటర్ బటన్. ఇప్పుడు పటాస్ ప్రోగ్రామ్ లో యాంకర్స్ కి ఆడిషన్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. మాకే పెట్టావారా? నమస్తే సార్. ఎవరు ఎర్రగా నువ్వు యాంకరింగ్ చేస్తావు రే? నిప్పు కూడా నాలాగే ఎర్రగా ఉంటుంది, కానీ అందులో దూకితే దానమ్మ చావే. దానికి దీనికి సంబంధం ఏముందిరా? మరి యాంకర్ కి కలర్ కి సంబంధం ఏంటి సార్? డైలాగ్ చెప్పరా ఫస్ట్. సొల్లా డైలాగ్. వెల్కమ్ టు కామెడీ షో పటాస్. వద్దరే, నా ముందు కనిపించావు అనుకో కళ్ళలో కరం కొట్టి చంపేస్తా కొడక. ఓకే సార్. ఎక్కడ పోతున్నావు? ముందుగా అనిపించొద్దన్నగా, అందుకే నాయన రే, ఎవరు
రిజెక్టెడ్. సార్ సిగరెట్ తాగితే పొగొస్తుంది, నన్ను కెలికితే వాసన వస్తుంది. సూపర్ రవి, సూపర్ సూపర్. ఇప్పుడు మళ్ళీ నీ స్టైల్ చెప్పు ఇది. నా స్టైల్ అంటే సిగరెట్ తాగితే పొగొస్తుంది, నన్ను కెలికితే వాసన వస్తుంది. సిగరెట్ తాగితే పొగొస్తుంది, నన్ను కెలికితే వాసన వస్తుంది. సూపర్ రవి. ఇప్పుడు ఫీమేల్ యాంకర్ కి ఆడిషన్స్ జరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. నమస్తే సార్. ఇంతకుముందు ఏమైనా యాంకరింగ్ చేసావా? అంటే ముందు చేయలేదు సార్, వెనకాల చేశాను. ఇంతకుముందు యాంకర్ చేసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను యాంకరింగ్ చేశాను సార్, కానీ వాళ్ళు ఎడిటింగ్ లో తీసేశారు సార్. ఓకే ఓకే. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఏం చూస్తున్నావు అమ్మా? స్టార్ట్ కెమెరా అన్నగో ఇంకా స్టార్ట్ కావట్లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయిందమ్మా కెమెరా. స్టార్ట్ అయిందా మరి సౌండ్ రావట్లేదు ఏంటి? రాయల్ బెండా సౌండ్ వస్తానికి, సౌండ్ వస్తానికి. ఇప్పుడు డైలాగ్ చెప్పు మళ్ళీ. Okay. రోలింగ్. రోలింగ్. అమ్మా రోలింగ్ చెప్పింది కెమెరాకి అమ్మా, నీకు కాదు. సారీ సార్. కెమెరా ఏదైనా సార్? అవును సార్ కెమెరా రోలింగ్. అబ్బా జోకు. మళ్ళీ ఒకసారి డైలాగ్ చెప్పు. ఓకే సార్. అరే మేడం క్లోజ్ అప్ ఏంట్రా, క్లోజ్ అప్ క్లోజ్ అప్. అంటే నేను వాడేది కోల్గేట్ పేస్ట్. యు ఆర్ రిజెక్టెడ్. విజయ్ సార్ రికమెండేషన్ ఇక్కడ. ఓకే ఓకే నాకు అర్థమైంది. రికమెండేషన్ యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. అంటే నా రికమెండేషన్ చూసి సెలెక్ట్ చేశారా? కాదమ్మా, నేను నవ్వు సెలెక్ట్ చేశా. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఒక్కసారి నవ్వు. మరి మా సాయి అండ్ శ్రవణ్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు బట్టలు అమ్మినా కొన్నా ఎలా ఉంటుంది? తెలుగు మరియు ఇంగ్లీష్ బట్టల దుకాణానికి స్వాగతం సుస్వాగతం. సంబడి ఇస్ కమింగ్. హే గే. హే ఐఎమ్ నాట్ గే, ఐఎమ్ పురుషుడు. ఓకే. I want clothes, బట్టలు కావాలి. I need pencil cut point. Okay. Take this. Not this here coming loose, loose here coming. Oching. Okay. వదలొదలు అంగి ఎండాకాలం చల్లగా గాలి గోయింగ్ ఇన్ మై సంక. ఓకే. You wear this angi going in a market. All police pakapatti. Take this. Was అంగి కొంటే perfume ఫిరి. didn't tell you. You mean pressing smell coming fog? No, it's a dog. ఒక్కసారి ప్రెస్సింగ్ ఉంది సార్ తోంపు కమింగ్. అందరూ వర్కింగ్. Okay, can you give me a jockey dryer? There is no jockey వేసుకున్న డ్రైయర్. ఓన్లీ కొత్త డ్రైయర్ is there. Bullshit. No bullshit, only men shit. ఓకే, ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఏజ్ అయిపోతున్న కొద్ది ఏజ్ కవర్ చేసుకోవడానికి ఎలాంటి పనులు చేస్తుంటారు? జిమ్ కెళ్ళి 6 ప్యాక్ చేస్తా. ఏది ఒక్కసారి కొంచెం కొంచెం లోపల పీల్చు. లోపల పెట్టిరా, లోపలికి ఎన్ను. నెక్స్ట్, చిన్న పిల్లల బట్టలు వేసుకోవడం అంటే నీలాగా పేరెంట్స్ పిల్లల బట్టలు అంటే కొడుకు షర్ట్ వేసుకోవడం తండ్రి. ఎట్లా పడతా మా చిరిగిపోతుంది ఇట్లా అంటే కళ్ళ కింద క్యారీ బ్యాగ్ కనిపించడం గాగుల్స్ పెట్టుకుంటారు. గాగుల్స్ పెట్టుకొని. అవును, వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. ఎస్. షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకొని వెస్టర్న్ కల్చర్ లోకి వెళ్ళిపోయి కొంచెం ఏజ్ కనబడుకున్నా కాబట్టి అవసరం లేని దగ్గర యో మ్యాన్ యో సామాన్ అంత పాతది యో మరి సుధాకర్ లాగా మ్యాన్ అంటుంటాడు. ఎస్. నెక్స్ట్, మగవాళ్ళైతే మీలా సగం జుట్టు కత్తిరించుకుంటారు, అమ్మాయిలైతే శ్రీముఖులాగా హాఫ్ డ్రెస్ వేసుకుంటారు. మనం ఏజ్ కవర్ చేసుకుంటున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. నెక్స్ట్. థ్యాంక్ యూ. ఏజ్ అయిపోతున్న కొద్దిగా సూపర్ మ్యాన్ చెడ్డీలు వేసుకోవడము, హాఫ్ కట్ బనీన్లు వేసుకోవడము, కమ్మలు వేసుకోవడము, ఇట్లాంటి తాళం చేయలు వేసుకోవడము, ఫంక్ గా ఉండడం. లోపల అదే ఎస్తున్న చెడ్డా. సూపర్. నెక్స్ట్, బాడీ లూజ్ ఉన్నా గానీ ఫిట్ ఉన్నట్టు. బాడీ లూజ్ ఎట్లా అవుతుందా? అంత కింద జారిపోతుంది ఇట్లా. ఎట్లా లూజ్ అంటే? బాడీ లూజ్ అంటే మన సుధాకర్ గారికి తెలుసు. ఎగ్జాంపుల్ నవ్వి కవర్ చేసుకుంటుండు బాధని.
వాళ్ళు వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో తిరగకుండా చిన్న పిల్లలతో తిరుగుతారు. వాళ్ళు మమ్మీని అక్క అని పిలుస్తారు ఏజ్ కనిపించకుండా. ఓ బా, ఇది పీక్స్. మమ్మీ కనిపించగానే జనాలు ఉన్నాయనుకో, అక్క ఏంటక్క. నెక్స్ట్ టాపిక్. కష్టమైనా ఇష్టంగా చేసే పని ఏంటి? నువ్వేం చేస్తావు? కష్టమైన ఇష్టంగా చేసే పని రవి పక్కన యాంకరింగ్ చేయడం. నాకు టాయిలెట్కి వెళ్ళడం. ఆన్సర్ భార్యతో కాపురం చేయడం. రాజువయ్యా మహారాజువయ్యా. ఎవరేమి అనుకుంటే నీకేమిలే, రాజువయ్యా మహారాజువయ్యా. లవర్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం రా బాబు నిజంగా. నెక్స్ట్ మేకప్ వేసుకోవడం. ఎందుకు వేసుకుంటారు మరి? అంత కష్టం అయితే వదిలేచ్చుగా. బయట తిరగాలంటే వేసుకోవాలి కదా. అవునవును. ఈ కొంపతీసి ఈమె గురించి అను మాట్లాడింది లేదు కాదా? నాకు కష్టంగా ఉన్నా కానీ టీవీ వాళ్ళ కోసం అందరు బాగుండాలి, అందరు చచ్చిపోద్దని నేను ఎంత ఇష్టంగా మేకప్ వేసుకుంటాను తెలుసా? నువ్వు వేసుకోకపోతే మాకు కష్టం అవుతుంది కదా. అందుకే కదా నేను అదే వేసుకునేది. అదే చచ్చిపోతాం, కోమాలో పోతాం, ఎన్నో అవుతాయి. అవును. పెళ్లి చేసుకోవడం కష్టమైనా ఇష్టంగా చేసుకుంటాం. కరెక్ట్. ఇష్టంగా చేస్తావా? కొంతమంది చేసుకుంటారు. yes నెక్స్ట్. కష్టమైన ఇష్టంగా ఎగ్జామ్ రాయడం. రాయాల్సి వస్తుంది, తప్పించుకోలేంగా. ఇంకా పేరెంట్స్ ముందు చదవడం. పేరెంట్స్ ముందు చదివినట్టు యాక్ట్ చేయడం. చదవమమ్మా నువ్వు వాడా, నువ్వు చదివితే ఇప్పటివరకు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేదాన్ని. గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ చేయడం. అక్క చెల్లెలకి ఒకేసారి లైన్ వేయడం. పెళ్ళం పోయింది, ఇప్పుడు అక్క చెల్లెల మీద పడ్డావా? నెక్స్ట్. పేరెంట్స్ తో కలిసి సినిమాకి వెళ్ళినప్పుడు ఆ మూవీలో లిప్ లాక్ వస్తే అది చూడకుండా కవర్ చేసుకుంటాం, కష్టంగా చూసుకుంటాం. ఏం చేస్తున్నావు? ఏం లేదు, భగవద్గీతలో కృష్ణుడు గారు చెప్పింది చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? మంచిని చూడమన్నారు కదా మమ్మీ. సారీ మమ్మీ. yes నెక్స్ట్. లవర్ ని పక్కన పెట్టుకొని ఇంకొక అబ్బాయికి లైన్ వేయడం. ఆహా. గెటప్స్ చేసుకొని మా కామెడీ కింగ్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ టుడేస్ పటాస్ ఫుల్ టు బిందాస్. నర్సుల గురించి మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు ది రాచు రవి. Hello, doctor, hard to miss. Pulse చూస్తే fast beat aye. Cadbury's today, college boraye. అమ్మో ఏం పోరమ్మా నీ బాడీలో ఉన్నది, ఆడదానికి నాకే షాక్ వస్తుంది. ఈ గెటప్ పేరు హెడ్ నర్స్ నర్సక్క. ఈ నర్సక్క ఒకసారి గట్టే సపోర్ట్లు కొట్టింది. ప్రొఫెషనల్ లో ది బెస్ట్ ప్రొఫెషన్ నర్స్ ప్రొఫెషన్, అవునా కదా? మొన్న ఆ ఎపిసోడ్ లో ప్యూన్ అన్నావు. మనం ఏది వేస్తుంది విషయం ఏంటంటే, ఒక హెడ్ నర్స్ కనుక డ్రెస్ అప్ ఇలా చూస్తే, ఇలా ఒక డ్రెస్, చేతిలో ఒక పెన్ను, చేతిలో ఒక మెనూ కార్డు లాంటిది ఒకటి ఉంటుంది. మెన్యూ కార్డ్ కాదు, అది ప్రిస్క్రిప్షన్. అది అనరాకరే ఇది అన్న. హెడ్ నర్సులు చేసుడు తక్కువ, పరిశాన్ చేసుడు ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే డాక్టర్ లేనప్పుడు వీళ్ళే డాక్టర్ గా ఫీల్ అవుతారు. కథం జూనియర్ డాక్టర్లు జూనియర్ నర్సులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వెయిట్ మిషన్ ది అడబెట్టకు, డాక్టర్ కు నచ్చది బయట తీసేయి, ఈ ఇంజక్షన్ కడకరాపో, ఈ బీపీ మిషన్ ఎవరు పెట్టిల్లు ఇక్కడ అని ఇలాంటి ఆర్డర్లు ఇస్తా ఉంటారు. డాక్టర్ రాగానే ఏమే కుక్క పిల్ల లెక్క, ఆ డాక్టర్ నిన్న ఎవరు లోపల రమ్మన్నారు, బయటనే ఉండమన్నా కదా, అంతే సార్ ఏ లోపల బయట అని. అప్పుడు ఈ చిన్న జూనియర్ నర్సులు ఉంటారుగా, మంచి పని ఎంత దయ్యము, లేకపోతే మమ్మల్ని అంటదా అనుకుంటారు. జనరల్ గా ఈ హెడ్ నర్సులు ఒకటేసారి వస్తారు రౌండ్, తర్వాత అంతా దూరం కూర్చొని అన్ని ఆర్డర్ చేసే ఉంటుంది. వచ్చినప్పుడు పరిశాన్ ఉంటుంది, పేషెంట్లకు భయం అయితే ఉంటుంది. నర్సులు ఉన్నప్పుడు నవ్వాలి, హెడ్ నర్సు నవ్వులు ఉంటుంది, ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తాను కదా. అన్ని ఓకేనా? అమ్మ నా చెయ్యి ఎరిగిందే, స్పిరిట్ రూల్ ఆపరేషన్ థియేటర్ లో కూడా ఆగం ఉంటుంది. వాళ్ళ ఎట్లా ఉంటుంది అంటే, బయటికి పోయే డాక్టర్ ఏమంటారంటే కొద్దిగా అన్ని ముందు పెట్టుకుంటారు. వీళ్ళు 30 ఏళ్ళ నుంచి సర్వీస్ చేసినా మళ్ళీ ఏదో మర్చిపోయి బయటకు ఉరికెట్టేది. ఎలా ఉంటుందంటే, డాక్టర్ అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు అన్ని కట్టుకొని సీజర్ అంటాడు. అప్పుడు లెస్ డాక్టర్ సీజర్ డాక్టర్ కోపం మీద ఉంటాడు, డాక్టర్ కోపం మీద తొందరది.
చేసినాక ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ అంటాడు కొద్దిగా క్లీన్ చేసి ఉండదు, ఆమె కోసి పారేసి ఉంటుంది. మంచి పేషెంట్ అమ్మ మీ తొందర పైకి పోతాడు, తొందర పైకి పోతాడు, తొందర పైకి పోతాడు. పండు తీసుకుంటది, ఏం పండు ఇది? ఆ పండే కదా, మంచిగా చూసుకోవాలి, మనిషి పోయేటట్టే ఉన్నాడు అంటారు. లేదమ్మా పోడు. ఎట్లా పోడు? 30 ఏళ్ళ నుంచి చూస్తానా, ఎట్లా మిగులుతాడు అయినే. సరే, ఈ నర్సుల గురించి చెప్పుకుంటే ఫస్ట్ ఇష్యూ డాక్టర్లతోటి సంబంధాలు. ఏ సంబంధాలు రా? సత్సంబంధాలు. కొందరికి నర్సులకు డాక్టర్లతో మంచి సంబంధాలు ఉంటాయి. ఎలా అంటే సీనియర్ మాట్లాడుకునేటప్పుడు కానీ, రాజు డాక్టర్ నాకు మస్తు క్లోజ్. ఎంత క్లోజ్ అంటే ఆయనకి ఏ మందులు కావాలన్నా, ఏ మందులో కంటే ఏ పేషెంట్కి ఏది రాయాలన్నా ఫస్ట్ నన్ను అడుగుతాడు. రవణ విచిత్రం ఏంటంటే చిన్నపిల్లలకు నర్స్ అంటే భయం, అదే పెద్దవాళ్ళకు మనలాంటి ఏజ్ వాళ్ళకి నర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు చెప్పు? ఎందుకురా? ఒకటే చెప్తున్నాడు, చిన్నపిల్లలను చూడంగానే ఆమె ఇంజక్షన్ తీసిందే గుర్తుకొస్తుంది వానికి. ఈయన ఇంజక్షన్ అంటా ఉంటది. అదే మనకు మాత్రం ఆమె చక్కగా మనల్ని పట్టుకొని మీద ఇయ్యండి మేడం అంటే, లేదు కింద ఇస్తామని చెప్పి అంటది కదా, ఇయ్యండి మేడం కొద్దిగా మెల్లగా ఇయ్యండి అంటుంటాం కదా. అబ్బాయిలకు మాత్రం చాలా ఇష్టం. ఇచ్చిన సేపు మాత్రం అన్నగాని తర్వాత భలే టచ్ చేసింది రా భయ్. హెడ్ నర్స్ వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళ పేషెంట్లతో మాట్లాడే విధానం ఎట్లుంటే ఆర్డర్ వేసినట్టే, ఏదో హిట్లర్ వాళ్ళ చెల్లె సామ్రాజ్యం మీద ఎగబాకినట్టే ఉంటుంది ఆడ. అలా కూర్చోబెట్టి లైన్లో రండి, ఏమమ్మా వెయిట్ మిషన్ మీద నిలబడు, ఏంది తల్లి ఇది 53 ఉన్నో 74 ఉండాలి, ఎప్పుడు పెరుగుతావు? వచ్చే నెల పెరుగుపో. ఈమె చేతులు ఉంటుందా? ఆమె చేతులు ఉంటుందా? ఎన్ని చేసినా నర్సులను మనం అనడం కాదు, కానీ కొన్ని పరిస్థితులలో భార్య కూడా మనల్ని అయ్యో చీదరించుకున్న పరిస్థితుల్లో కూడా సేవ అనే ఒక బోర్డు పెట్టుకొని ఇష్టంగా పోయేది. ఒకటి ఆర్మీ, రెండోది మన నర్సులతో. కాబట్టి సిస్టర్స్ అందరికీ మా రచరవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక తెలుగు పేషెంట్ కి మలయాళం నర్స్ కి కాన్వర్సేషన్ ఎట్లా ఉంటది? ఇప్పుడు నేను తెలుగు పేషెంట్ నేనే చేసుకొని ఎవరైనా నచ్చినా పర్లేదు. సిస్టర్ ఆరెండు ఎవరు రాలేదమ్మా, నేను ఒక్కనే వచ్చా. ఎన్న సంస్కారాలే సంసారానికి రాలేదమ్మా, ఆరోగ్యం పాడైపోయింది కదా, అక్కడ సంసారం చేయలేకపోతున్నాను. బలానికి ఏమైనా మందులు ఉన్నాయి? పార్వెల్లుండరు మోనే కోడికొట్టిండెళ్ళను మాడిపెట్టు పెట్టుకుంటు కోడిగుడ్లు నేను తిన్నమ్మా. మా ఆవిడతో సంసారం బాగా చెయ్యాలంటే ఎటువంటి మందులు వాడితే బాగుంటుందంటే, టాబ్లెట్ ఉండు, నేను వేలంటే నేను టాబ్లెట్ ఉండు, నేను పాలుండో గుడ్డుండో పెడుతుండో వేడుండో పొట్టుండో. పాలు గుడ్లు బాగానే దొరుకుతున్నాయి, కానీ ఆ విషయంలో కొంచెం డిలే అవుతుంది. ఎన్న ఓడిందిలే, ఇంత బ్లడ్ టెస్ట్ ఓడిండు. అమ్మ ఓడట్లేదు అని అడుగుతుంటే మళ్ళీ ఓడుందో అసలు బండి ఓడట్లేదు, ఏం చేయాలో చెప్పు. ఎంత బీపీ టెస్ట్ రోజు నైట్ అయ్యేసరికి బీపీ 2 పెగ్గలు వేస్తున్నానమ్మా, అయినా ఓడట్లేదు. ఎన్న వేరే సంస్కారకమల్లే ఎన్న ఓడుతుంది పోవట్లే. నా తల్లంతో సంసారం చేయలేకపోతుంటే నీతో సంసారం చేయాలా? మాట మాటికి సంస్కారం పోకండమ్మా. ఇప్పుడు జోక్స్ తో నవ్వించే మా భాస్కర్ ఫస్ట్ టైం గెటప్ వేసుకొని వచ్చేస్తున్నాడు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ బుల్లెట్ భాస్కర్. ఇవాళ నేను తీసుకునే టాపిక్ ఏంటంటే కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించింది కాదు. సాధారణంగా మనం అందరం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తుంటాం కదా, మరి ఒక తెలుగు మాస్టర్ క్లాస్కి మిగతా స్టూడెంట్స్ కింద సినిమా యాక్టర్స్ వస్తే ఎంత కామెడీగా ఉంటుంది. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మరి ఆ సినిమా యాక్టర్స్ మీరు అభిమానించే వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి గట్టిగా క్లాప్స్ కొడితే మన షో స్టార్ట్ చేద్దాం. మాస్టర్ గారు రావు గోపాలరావు గారు ఉన్నారు క్లాస్లో. పాపం రావు గోపాలరావు గారు ఎంటరావుగానే గొడవ. ఆ గొడవ ఏంటో చూద్దాం ఒకసారి. మాస్టర్ అందరికన్నా ముందు వచ్చి శ్రీదేవి పక్కన కచ్చిపు వేస్తే ఇప్పుడు ఈ శోభన్ బాబు వచ్చి దాది 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 అంటున్నారు.
ఏమంటే నాగేశ్వర గారు అందరికన్నా ముందు వచ్చి చెప్పినాను. సో ప్లేస్ నాది, సూపర్ బాబ్ ప్లేస్ నాది, నాదంటే నాది. ఆయన మధ్యలో కృష్ణ గారు వచ్చారు. ఆపండి, అది నీది కాదో నాది. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? ఏం మాట్లాడుతున్నావు? కావాలంటే చూసుకో, దాని మీద 44 చుక్కలు ఉంటాయి. ఎవరు చెప్పాడు దాని మీద చుక్కలుంటాయని? దాని మీద ఉన్నవి బొక్కలు. నిజం చెప్పాలంటే అది ఖర్చుపు కాదురా, నా అండర్వేర్. ఇందాక బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మర్చిపోయి ఖర్చు పనుకుని నా అండర్వేర్ పట్టుకుపోయావు. మాస్టర్, నాకు ప్లేస్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నాది నాకు ఇచ్చేయండి. నీ తస్సరవల వడ్డు, ఇంకా క్లాసే మొదలవలేదు అప్పుడే ఏంటే ఎదో గొడవలు? కూర్చోండి. అయ్యా నాగేశ్వరరావు గారు, తమరు లేచి ఏదైనా పద్యం చెప్తే బాగుంటుంది. ఏదో పద్యం చెప్పారంటే శ్రీదేవితో 2 స్టెప్పులు వేస్తే అప్పుడు చెప్తారు. శ్రీదేవితో స్టెప్పుల? ఇంకా నయ్యం జ్యోతిలక్ష్మిని తీసుకొచ్చి ఓపమానం లేదు. నువ్వు పద్యం చెప్పక్కర్లేదు కానీ కూర్చో. మధ్యలో మన ఏవిఎస్ గారు తాను చెప్పి తగలడు. నీ తాస్తారావుల పాటు అది వింటూ ఉంటే చాలా కంపరంగా ఉంది. నువ్వు పద్యం చెప్పగరా నాయన, కూర్చో. అల్లో ఏంటండి సూపర్ స్టార్ కృష్ణ గారు, మరి మీరు లేచి ఒక పద్యం చెప్తే బాగుంటుంది. ఏ పద్యం చెప్పమంటారు మాస్టారు? అబ్బా, ఏదో తమరికి 1000 పద్యాలు తెలిసినట్టు అందులో నన్ను ఒకటి అడగమన్నట్టు నీ తస్సరవల పట్టు నీకు తెలిసింది చెప్పోయ్. సరే మాస్టర్. ఒప్పకప్పరంబో. నువ్వు పద్యం చెప్తున్నావా ఎవరికైనా వార్నింగ్ ఇస్తున్నావా? ఒప్పకప్పరంబో నొక్క పోలిక నుండు. ఈలోపు మహేష్ ఎంటర్ అయ్యాడు. ఏమిటి బాబు ఇలా వచ్చావు? పొయ్యి మీద పప్పు పెట్టు. అవును బాబు పెట్టాను. ఉప్పేడు మర్చిపోయి ఉంటా. నేను పద్యంలోనే ఉప్పు మర్చిపోయాను, ఇంకా వంటలో మర్చిపోవడంలో గొప్పే ఉంది బాబు. అల్లో కృష్ణ గారు, ఇది మీ ఇల్లు కాదు, నువ్వు రావడమే లేటు, వచ్చి కూర్చో. మీరు చెప్పండి కృష్ణ గారు. నేను చదవలేదు మాస్టారు, చదవలేదు. సరే ఏవయ్యా మహేష్ బాబు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. రోడ్డు మీద ఉప్పు అమ్ముకునే వాళ్ళ మాట మడికి ఉప్పు అంటే నాకు ఇక్కడ బీపీ పెరిగిపోతుంది. త్వరగా చెప్పు. పప్పులమ్మ నాన్న వేయలేదు. ఒక పని చేయండి, మీరిద్దరు వెళ్ళి హ్యాపీగా వంటలు చేసుకోండి, తర్వాత చెప్తురు కానీ. ఏమయ్యా మెగాస్టార్ చిరంజీవి, నువ్వు మాత్రం అలా కూర్చుంటావేంటి? లేచి ఓ పద్యం చెప్పు. నేను మాత్రం కుక్క మీద ఒక మంచి వ్యాక్యూమ్ రాసుకొచ్చా. ఏటి కుక్క మీద వ్యాక్యూమ్ రాసుకొచ్చావా? అసలు కుక్క గురించి నీకు ఏమైనా తెలుసా? కుక్క గురించి నాకు ఏం తెలుసా? మన రాష్ట్రంలో కుక్కలు 2,20,33,000. అదే ఆడ కుక్కలు 6,33,200 కుక్కలు. మగ కుక్కలు 1,54,00,000. అటు ఇటు కాని కుక్కలు 60,000. రోజుకు కుక్క పుడుతుంది. కుక్క కరవడం వల్ల రోజుకు 10 మంది చచ్చిపోతున్నారు. రాబీస్ వ్యాధి సోకుతూ చచ్చిపోతున్న కుక్కలు 2,25,000. ఆ కుక్క కరవడం వల్ల చనిపోతున్న వాళ్ళ సంఖ్య రోజుకి 24,000. చాలా ఇంకా కావాలా? నీ తాస్తారావుల పడ్డు, నువ్వు కానీ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే డాక్టర్ అవుతావో తెలియదు కానీ పశువుల డాక్టర్ మాత్రం ఖచ్చితంగా అవుతావు. కూర్చో. ఏమయ్యా నాగార్జున, నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు చెప్పు. హలో, అందరికీ నమస్కారం. మీలో ఎవరు తెలుగుడు ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈ అంటే ఈల వేసే ఆంధ్ర జనం. ఎలా ఉంది మాస్టారు? ఇవన్నీ కాదు కానీ చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నువ్వేం చెప్తావో చెప్పు. ఎందుకు చెప్పాలి? నేను ప్రశ్నిస్తాను కానీ ఎవడైనా ప్రశ్నిస్తే ఆన్సర్ చెప్పను. నువ్వు బయటికి వెళ్ళి ప్రశ్నిద్దు కానీ క్లాసులో మాస్టర్ని ఇక్కడ ప్రశ్నిస్తే నేనే ప్రశ్నించాలి. సురపసిద్దప్ప, నువ్వు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి, వస్తుంటావు పోతుంటావు. నేను ఆకాశం లాంటివి. 10వ తరగతి 10 సంవత్సరాలు ఇక్కడే చదివా, ఇక్కడే ఉంటా. మీకు పాఠాలు చెప్పడం నా వల్ల కాదు కానీ మీ అందరికీ నమస్కారం, సెలవు. మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? తెలుగు మాస్టర్ ఐటమ్ సాంగ్స్ పాడితే ఎలా ఉంటది? సాధారణంగా మాస్టర్లు ఎక్కువ సినిమాలు చూడరు. పొరపాటున ఆయనకి ఒక తెలుగు పాటల పుస్తకం ఇచ్చి పాడమంటే ఎలా పాడతారు? ఏయిరా
చెయ్యి వేయిరా అక్కడెక్కడో ఎక్కడ అక్కడెక్కడో చెయ్యి వేయిరా ఏదేదో చేసేరా వేయిరా చెయ్యి వేయిరా అక్కడెక్కడో చెయ్యి వేయిరా ఏదేదో చేసేరా. సూపర్. పాత పాట పాడతారని చెప్పి చిరంజీవి గారితో పాటిచ్చారు. బంగారు కోడి పెట్ట వచ్చానండి ఏ పాప ఏ పాప చంగాబి చీర కట్టు జారుతుంది చూసుకోండి ఏ పాప. అందులో కింద నుంచి ఒకడు నువ్వు పో పాప అన్నాడు. అలానే ఇప్పుడు రీసెంట్ సాంగ్ ఇప్పుడు ఇప్పటికి ఇంకా నా వేసే సాంగ్ మంచి సాంగ్ రొమాంటిక్ సాంగ్ అది కానీ మన మాస్టర్కి ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికింకా నా వయసు నిండా నిండా 16 అయినా చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ మీలాంటి జనాలు. ఓకే పంచ్ పటాకాలో ఈరోజు ఫస్ట్ టాపిక్ లేడీస్ ప్లీజ్ డూ ద హానర్స్. వాన పడేటప్పుడు ఏం చేయబుద్ధి అవుతుంది? ఊకుకే టాయిలెట్ పోవాలనిపిస్తుంది. అదే వాన పడటం వల్ల కాదు, నీకు డయాబెటీస్ ఉందేమో చూసుకో. లేదు అరే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది, నీకెందుకురా? నెక్స్ట్ షాంపూ సోపు తీసుకొని బిల్డింగ్ పైకి వెళ్ళాలనిపిస్తుంది. షాంపూ సోపు తీసుకెళ్ళి స్నానం చేస్తా. అట్లా 2-3 బకెట్ తీసుకెళ్ళు, మీ ఇంట్లో కూడా చేసుకుంటారా? హైదరాబాద్ లో వాటర్ ప్రాబ్లం అందుకే. అవునవును వాటర్ ప్రాబ్లం. నువ్వు వస్తున్నావు కదా సార్. నెక్స్ట్ వర్షం పడ్డప్పుడు ప్రేమించిన అమ్మాయితో వర్షంలో తడిసి స్టెప్స్ చేయాలనిపిస్తుంది. నెక్స్ట్ బిల్డింగ్ పైకి ఎక్కి టాయిలెట్ పోవాలనిపిస్తుంది. కింద ఊరి మీద వర్షం అనిపిస్తుంది కదా. ఇదేం సైడిజం రా? రవి కింద? రవి ఒకసారి ఇమాజిన్ చేసుకోరా, అది నీ మీదే పడింది. లేదు నాతోనే సరే, వాళ్ళ ఇంటికి నేను ఎందుకు వెళ్తా, కానీ వాళ్ళ ఇంటోళ్ళే బయటకు వచ్చి మట్టి తినాలనిపిస్తుంది. నేను తినేదాన్ని, నేను కూడా తినేదాన్ని నిజంగా. ఇప్పటికీ గెలుక్కొని తింటా. నువ్వు తినడం ఓకే గానీ చెప్పే విధానం నచ్చలేదు. మట్టి గోడలు ఉంటాయి రా, అది కష్టం వెళ్ళడం. గోడ పగలు కొట్టలేం కదా, అప్పుడు గీకాల గోడ. 7 బృందావన్ కాలనీలో ఆయన నాకుతూ లేనప్పుడు అదే మందు తాగినప్పుడు సున్నం నాకుతారు, మీలా గోడలు పొక్కలు చేసుకొని తినారు. నెక్స్ట్ మైసెల్ఫ్ శివ. 90 శివానా? ఏది బండి 90 స్పీడ్ లో నడుపుతాడా? కాదు, 90కే ఆడు పడిపోతాడు. పిల్లతో హగ్గు చేసుకోవాలనిపిస్తుంది. పిల్ల అమ్మాయితో హగ్గు చేసుకోవాలనిపిస్తుంది. హగ్ చేసుకొని చేసి నాకే తెలుస్తాయి, పక్కలో వెళ్ళదు కదా. ఇది ఆయనకే తెలుస్తుందంట. ఎందుకు చెప్పు. నెక్స్ట్ నాకు శ్రీముఖిని హగ్ చేసుకోవాలనిపిస్తుంది. అది వాన పడినప్పుడు ఇప్పుడు కాదంటావు. నెక్స్ట్ వర్షం పడుతుంటే మట్టి వాసన పీల్చుకోవాలనిపిస్తుంది. దాని బదులు వర్షం పడట్లేదు, మట్టి ఉంది, పోయి. ఆహా, వర్షం పడ్డది వేరుంటది, ఇది వేరుంటది. ఓహో, నీకు వేరు వేరు డిఫరెన్స్ తెలుసు అనమాట. వర్షం పడ్డప్పుడు బైక్ బయట పెట్టాలనిపిస్తుంది. వర్షంలో బైక్ బయట పెట్టాలనిపిస్తుంది. ఎందుకు? ఫ్రీ వాటర్ సర్వీస్. నీ కక్కు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అవును, వర్షాలు నిల్చొని ఐస్ క్రీమ్ లేదు, మంచిగా పల్సగా అవుతుంది. నెక్స్ట్ ఇంట్లో జనరేటర్ పెట్టుకోవాలనిపిస్తుంది. నీళ్ళు లేదా? పటాసు మిస్ అయితే శ్రీముఖిని చూడలేంగా, పవర్ పోద్ది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద సెకండ్ టాపిక్ ఇస్ లోపల ఎప్పుడు నవ్వుకు ముద్ద అవుతుంది. లోపల బయట కాదు. ఆ సౌండ్ ఏంది? డైనోసార్. రెడీ. లోపలి ఎప్పుడు నవ్వుకోవాలనిపిస్తుంటది. ఒక బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నప్పుడు
నన్ను ఫాలో అవుతుండే కదా అని లోపల నవ్వుకోవడం. అదేంటి మాకు అందరికి మీ కోపం వేస్తూ తిరిగి కొడతారేమో అని లోలో నవ్వుతుంటారా? నెక్స్ట్ నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో రూమ్ లో దొరికిపోయినప్పుడు. ఏంట్రా నువ్వు సీను దొరికిపోయారు నేను చూసా. నెక్స్ట్ నేను ప్రేమించిన అమ్మాయి పక్కన అమ్మాయి నాకు లైన్ కొట్టినప్పుడు. కుదరదు కదా అప్పుడు? కుదురుతా సార్. ఎట్లా? ఎప్పుడైంది? పర్సనల్ గా ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు కదా. అప్పుడు ఎట్లా అవుతావు? 1 2 3 అమ్మా నా గుండె ఆగిపోయింది దేవుడా. పో పో పో. ఆ మైక్ లో ఫినైలేజ్ కడగండి రా బాబు. నెక్స్ట్ క్లాస్ లో లెక్చరర్ కాల్ జారి పడిపోయినప్పుడు. కాలు జారి పడిపోయినప్పుడు ఆ కాలు జారి పడిపోవడమా? స్లిప్ అయిపోయి హెల్ప్ చేసేది పోయి నవ్వుతారా? మీ మొహం మండ. నెక్స్ట్ మనం చేసే ఏదో పనులకి మన ఫ్రెండ్స్ బలైనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ తిట్టడం. మన తప్పు మనం తింటుంటాం అనుకొని మన ఫ్రెండ్ తోని, కానీ టీచర్ చూసినప్పుడు మన ఫ్రెండ్ అంటాడు. వెరీ గుడ్. నెక్స్ట్ పక్కింటి అంటే ఎదురుంటే అంకులతో లేచిపోయినప్పుడు. అరే నీకు ఇదే పన బయట అరకు మీద కూర్చొని. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో మనం పెట్టిన స్లిప్స్ వేరే వాళ్ళకి దొరికినప్పుడు. అంటే మనం చేసే ఏదో పనికి పక్కోడు మన ఫ్రెండ్ బుక్ అయినప్పుడు. సూపర్. నెక్స్ట్ ఎప్పుడైనా మన ఫ్యాకల్టీకి ఇంగ్లీష్ రాకుండా ఇట్లా తడపాయిస్తారు కదా. మా కాలేజీలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్. లెక్చరర్ వెనకాల బోర్డు మీద రాస్తున్నాడు, వెనకాల స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నాం మేము. అంటే వెనకాల తిరగకుండా డోంట్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై బ్యాక్ అన్నాడు. శ్రీముఖి లవ్ ఫెయిల్ అయినప్పుడు మనం ట్రై చేసుకోవచ్చు. మాడవ పెద్ద బాగా నీ మీద కాన్స్టిట్యూషన్ పెట్టాడే. ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? ఏమైనా ఉంటే ఓపెన్ గా చెప్పొచ్చు కదా. షోలో అందంగా అనిపిస్తుంది అంతే. అంతేనా? షో అయిపోయినాక మర్చిపోవడం అంతే కదా. మన ఎగ్జామ్ లో ఏం రాయకుండా లెక్చరర్ వచ్చి నీ పేపర్ కవర్ చేసుకోమన్నప్పుడు మనమే ఆ పెన్నుతో చెవుల దూది అల్లదే తీసుకుంటాం. ఆయన వచ్చి ప్లీజ్ కవర్ యువర్ ఆన్సర్ షీట్, ఎవ్రీవన్ ఇస్ లుకింగ్ అట్ యువర్ ఆన్సర్ షీట్. ఏం రాస్తున్నది రైడా? స్టార్ట్ యువర్ రౌండ్. యహీ హై మేరా అడ్డా. ఈ బౌల్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. ఎవరైతే పేరు వస్తుందో వాళ్ళు వచ్చి ఇక్కడ టాపిక్ మీద పర్ఫార్మ్ చేస్తారు. అండ్ ద ఫస్ట్ లక్కీ స్టూడెంట్ ఇస్ ఇమ్రాన్ హాష్మి. మన వెనకాలే ఒక వీల్ ఉంది. ఆ వీల్ లో 7 టాపిక్స్ ఉన్నాయి. ముందుగా 7 టాపిక్స్ ఏంటో చూద్దాం. మేరా నామ్ జోకర్, డాన్స్ బేబీ, అయ్యో పాపం, పాడుతా తీయగా, తీస్మార్ ఖాన్ और క్వీన్, అయ్యో పాపం, నా మాట నీ నోట అండ్ డైలాగ్ కింగ్. ఈ 7 టాపిక్స్ నువ్వు స్టార్ట్ అనగానే ఆ వీల్ రొటేట్ అవుతుంటది. నువ్వు ఎప్పుడైతే స్టాప్ అంటావో ఒక పర్టికులర్ టాపిక్ దగ్గరకు వచ్చి స్టాప్ అవుతుంది. ఏ టాపిక్ వస్తుందో ఆ టాపిక్ మీద నువ్వు పర్ఫార్మ్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ సే స్టార్ట్. స్టాప్. డైలాగ్ కింగ్. ఇమ్రాన్ భాయ్ డైలాగులు బాగా చెప్తారా? కిరాక్ చెప్తావా? అయితే మా ఫేవరెట్, మన అందరి ఫేవరెట్ బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి చెప్పాలి నువ్వు. నేను కూడా ఆయనకు చాలా ఫ్యాన్ అండి. అవునా? లెజెండ్ సినిమాలో ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ అ మదర్స్ వోమ్ ఆ డైలాగ్ ఉందిగా, అది మన అబ్బాయిల గొప్పతనం చెప్పుతూ డైలాగ్ కొట్టాలి. ఓకేనా? ఎవరైనా హెల్ప్ కావాలా నీకు? ఫ్రెండ్ శివాని. రెడీ ఇమ్రాన్ భాయ్, యాక్షన్. అసలు ఏమనుకుంటున్నారా మీ అబ్బాయిలు? సెంటిమెంట్స్ ఉంటాయా, ఎమోషన్స్ ఉంటాయా, అసలు లవ్ అనే ఫీలింగ్ గురించి తెలుసా? అసలు ఏంటి మీరు? ఆఫ్టర్ ఆల్ మగాళ్ళు. చాలు ఇక ఆపు. ఆడవాళ్ళు గొప్పవాళ్ళని చెప్పడం అది ధర్మం, కానీ మగాళ్ళు గొప్పవాళ్ళని కాదంటున్నారే. చూడు, అది తప్పు. అందుకే వచ్చా. నిన్ను కనడానికి తండ్రి కావాలి, నీ ఫీజు కట్టడానికి నాన్న కావాలి, నీకు బైక్ మీద తిప్పడానికి బాయ్ ఫ్రెండ్ కావాలి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి హస్బెండ్ కావాలి, కానీ కడుపు నప్పడానికి మాత్రం మగాడు వద్దు. ఏ ఆ అమ్మాయితో చెయ్యి కాపం. మగాడంటే బైక్ మీద లిఫ్ట్ కాదు, దేవుడిచ్చిన గిఫ్ట్. ఈవెన్ నిన్ను సృష్టించిన బ్రహ్మ కూడా ఒక మగాడే. అలాంటి మగాన్ని వద్దనుకుంటే వస్తుంది, ఆగు. అలాంటి మగాన్ని వద్దనుకుంటే ఫ్యూచర్ లో మగాలని మ్యూజియం లో చూడాల్సి వస్తుంది.
మగాడు లేకపోతే జీవితం లేదు, మగాడు లేకపోతే పిల్లలు లేరు, మగాడు లేకపోతే గమనం లేదు, మగాడు లేకపోతే సృష్టి లేదు. ఆడవాళ్ళకి కష్టం వస్తే అరగంట లేట్ గా వస్తానేమో, కానీ మగాళ్ళకి కష్టం వస్తే అర నిమిషం కూడా వెయిట్ చేయా. ఐ షో దెం ద And the second lucky student is Vinod and Prithvi. Start. Stop. నా మాట నీ నోట పలకాల శిలక. నేను రవి ఒక టాపిక్ మీద తీవ్రంగా చర్చించుకుంటాం. మీరిద్దరూ మా క్యారెక్టర్స్ ని ప్లే చేస్తూ మేము మాట్లాడే మాటలకి యాక్షన్స్ చేస్తూ ఉండాలి, వాయిస్ ఉండకూడదు. సో మీ ఇద్దరులో శ్రీముఖి ఎవరు, రవి ఎవరు? అందమైన శ్రీముఖి ఇస్ హే హాయ్ వెరీ బ్యూటిఫుల్ అక్క. నువ్వు నేనా? అరే సేమ్ ఇద్దరు గడ్డం గడ్డం. ఇప్పుడు యాక్టింగ్ బీవత్సంగా చేయాలి. బట్ టాపిక్ ఏంటి రవి? టాపిక్ ఏంటంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్. నేను బ్యాటింగ్ చేస్తాను, నేను బౌలింగ్ బాగా వేస్తాను. ఓకే బాయ్ బాయ్. నేను బ్యాట్స్మెన్ పొజిషన్ లో ఉన్నాను. ముందుగా నా బ్యాట్ కి వెళ్ళి నేను పూజ చేసుకుంటాను. బ్యాట్ ని పూజ రూమ్ కి తీసుకెళ్తున్నాను, దాన్ని పెట్టాను, కూర్చున్నాను, ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఓం బ్యాట్ అయినవా, ఓం క్రికెట్ అయినవా, ఓం నేనే గెలవాలి, ఓం రవి గడి స్కిట్ దొబ్బాలి, ఈ బ్యాట్ తోటి నేను ఈరోజు జై మహేష్మతి. రేయ్, నీ బ్యాట్ కి పసుపు కుంకుమలు కావాలేమో. ఇది బాల్, నేను బౌలర్. పసుపు కుంకుమ కాదురా, ఉమ్ము పెట్టి రుద్దుతా. ఫస్ట్ ఉమ్ము పెట్టు, దాని తర్వాత రుద్దు. మాటలతో కాదు, ముందు బౌలింగ్ అయ్యి నేను నా బ్యాటింగ్ ప్రతాపం చూపిస్తాను. రెడీ రెడీ. పిన్నా నార్మల్ ఎలా వేస్తున్నావు బాల్ ని నువ్వు? రైట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్. చూసుకుందాం. పరిగెడుతున్నా పరిగెడుతున్నా పరిగెడుతున్నా. అరే పిచ్ చూసుకోలేం రా, మనం ఫస్ట్ పిచ్ చూసుకుందాం దా. మీకు పిచ్చే. బౌలింగ్ వేస్తున్నా, పరిగెడుతున్నా పరిగెడుతున్నా, బౌలింగ్ వేసినా. అయ్యో తగలరాని చోట తగిలేసింది బాల్. అది వికెట్, వికెట్ ని కొట్ట. ఘోరమైన నొప్పి. అటు తగులుతున్నా, ఇటు తగులుతున్నా. నీకెక్కడ దాకిందో అక్కడ చూసి నవ్వుతా. మనిషి నొప్పిలో ఉండగా ఏంటి పాపం మగాడి బాధ మగాడు అర్థం. నేను బ్యాండేజ్ తెచ్చి పెడతాడు. ఆగో, అరే నువ్వు బ్యాండేజ్ పెట్టుకోరా. అరే బ్యాండేజ్ నువ్వే, నేనే పెడతారా బ్యాండేజ్. అరే బ్యాండేజ్ పెడతారా, ఏడవకరా. అరే ఏడవకరా. బ్యాండేజ్ వద్దు, నాకు సిగ్గేస్తుంది, నేను లోపల ఏం వేసుకోలేదు. ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ అయ్యి నేను బౌలింగ్ వేస్తాను, ఓకేనా? ఓకే, నువ్వు నన్ను ఆడ కొట్టద్దు. ఓకే, నేను వస్తున్నా, 1 కిలోమీటర్ వస్తున్నా 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 వస్తున్నా. ఇక్కడ వచ్చేసరి నేను నిద్రపోతా కొంచెం. ఇంకా పరిగెడుతున్నా పరిగెడుతున్నా పరిగెడుతూనే ఉన్నా, పరిగెడుతున్నా పరిగెడుతున్నా. రే బౌలింగ్ రా, రే అటెండ్ పోతున్నావు రా. రే నేను ఇప్పుడు ఆడవై కొట్టాలరా బాల్ ని. రే సారీ రా, మర్చిపోయి కొంచెం ఎక్కువ దూరం ఊరికేస్తున్నా. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను రా. ఇప్పుడు చూడురా, ఇప్పుడు మామూలుగా ఉండదు. నా తొడగొట్టి వస్తాను, ఆగు, తొడగొడతాను ఫస్ట్. వస్తున్నా వస్తున్నా వస్తున్నా, మళ్ళీ తొడగొడుతూ వస్తాను, తొడగొడుతూనే వస్తా, తొడగొడుతూ వస్తా, తొడగొడుతూ వస్తా. ఆగురా, తొడ వాసింది, కొంచెం వచ్చేసి క్రీమ్ పెట్టవా? అరే ఏం చేస్తున్నావురా? తొడ వాసిందిరా. అరే బ్యాండేజ్ ఊడిపోయింది అరాడా. ఓకే, బౌలింగ్ వేస్తున్నా వేస్తున్నా వేస్తున్నా, బాల్ గాల్లో తిప్పుతున్నాను, వేసాను. 1 రన్. బాల్ పట్టుకుంటా 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 పట్టుకున్నా, కింద పడిపోయింది. వికెట్ దగ్గరకు వచ్చి లాస్ట్ రన్ పరిగెత్తరా. ఇప్పుడు
యాక్షన్ రీప్లే. అరే పరిగెడుతున్నా ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి నల్ల యాక్షన్ రీప్లే. మళ్ళా డ్రాగ్, మళ్ళీ మళ్ళీ ముందుకు రండి. నాట శివాని అండ్ ఆశా. స్టార్ట్. స్టాప్. తీస్మార్ ఖాన్ और తీస్మార్ క్వీన్స్ మీరిద్దరు మీకు నచ్చింది మీ ఓన్ టాలెంట్ ఏదైనా చేయండి కానీ మమ్మల్ని నవ్వించాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇద్దరు ఫ్రెండ్స్ ఎగ్జామ్ హాల్లో నుండి ఎగ్జామ్ రాసి వచ్చినాక వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఏ శివాని, హాయ్. హౌ ఆర్ యు? యు ఫైన్. వాట్సాప్, ఫేస్బుక్. ఎగ్జామ్ ఎలా రాసావే? పెన్ తో రాసానే. బచ్చా పేపర్ మీద రాసావు అనుకున్నానులే. చాలే గానీ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. నీకు ఎలా వచ్చింది మరి? అవును, ఈరోజు ఏం ఎగ్జామ్ రాసావే నువ్వు? ఏం ఎగ్జామ్ అంటావేంటే పిచ్చి. ఇది మన బాయ్ ఫ్రెండా? నీకొకటి నాకొకటి ఉండడానికి ఇద్దరికి సేమే. ఓ షట్, నేను మర్చిపోయానే. సారీ. ఇంకేంటి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేశాను? 5 క్వశ్చన్స్ అడిగాడు వాడు, దాంట్లో నుండి 2 రాయమన్నాడు. ఆ 2 క్వశ్చన్స్ కింద రాశాడు. 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏం చేసావు? చింపేశాను. అంత బాగా రాసావా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? ఏం రాసావే? According to Freud psychology, information is an attraction between male and female and is a state of being and it is carried out by an unwanted reason, feelings and unexpected things and blah blah blah, and this is called an information. అయ్యో దే దిమాగ్, అది ఇన్ఫాక్చుయేషన్ కాదే, ఇన్ఫర్మేషన్ గురించి కాదమ్మా, ఉల్టా చెప్పినావు. అది ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్ఫాక్చుయేషన్ అని చెప్పాలి.